ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ముడైవర్లు గురుం భజే. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం మత్తొన్రుం వేండా మనమే మదిలరంగర్ కట్రినం வைத்தகஜலினைக்கீஷ் உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்பொடி எம்பெருமானை எப்பொழுதும் பேசு. శ్రీమత్ కృష్ణ సమాప్పాయ నమో యామున సూనవే యత్కటాక్షైకలక్ష్యాణం సులభ శ్రీధర సదా. భాగవతత్వములందరికీ కూడా దాసోహలు సమర్పిస్తూ మనం ఆళ్వార్లను తొండరడిపడి ఆళ్వార్లను గ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటి ప్రబంధాన్ని సేవిస్తున్నాం. ఇప్పటి వరకు 15 పాసురాలని సేవించేటటువంటి ప్రయత్నం చేసాం. మొదటి 3 పాసురాల్లో ఆళ్వార్లు వారు స్వానుభవం చేసి, అంటే రంగనాథుడి యొక్క భోగ్యతని, రంగనాథుడి యొక్క తిరునామ వైభవాన్ని వారు స్వయంగా అనుభవించి, తర్వాత 4వ పాసురం నుండి 14వ పాసురం వరకు పరోపదేశం చేశారు ఆళ్వార్లు. ఈ సంసారంలో జీవితాన్ని వ్యర్థంగా గడుపుకుంటున్నటువంటి వారందరినీ కూడా చూసి తరించలేక, వారు తాళలేక వారందరినీ కూడా తమ గోష్ఠిలో చేర్చుకొని వారు అనుభవిస్తున్నటువంటి ఆ ఆనందాన్ని వారి చేత కూడా సంసారంలో ఉండేటటువంటి వారి చేత కూడా అనుభవింపచేయాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ఒక 10 పాసురాలలో 11 పాసురాలలో పరోపదేశం చేశారు ఆళ్వార్లు. పరోపదేశం చేసి ఆ తర్వాత మళ్ళీ ఒక 10 పాసురాల్లో రంగనాథుడు తమని ఎలా తీర్చిదిద్దాడు, రంగనాథుడు తమని ఎలా ఉజ్జీవింపచేశారు అనేటటువంటి విషయాన్ని తలుచుకుంటూ రంగనాథుడిని సేవిస్తూ ఉపకార స్మృతిగా రంగనాథుడి యొక్క వైభవాన్ని మనకి తెలియజేస్తున్నారు ఒక 10 పాసురంలో. అలాంటిది నిన్నటి పాసురం, ఇదివరకు పాసురంలో మెయ్యర్కే మెయ్యనాగుం ఇది ఇలా ఎన్నైపోల పొయ్యర్కే పొయ్యనాగుం పుల్కొడియుடைய కోమాన్ உய்யப்போம் உணர்வினார்கட்கு ஒருவனென்று உணர்ந்த பின்னை అయ్యప్పాడు అరుత్తు తోన్రుం అజగనూర్ అరంగమన్రే. మనలో ఏమీ ఆశించకుండా కేవలం అద్వేషం అనేటటువంటి దానినే పుచ్చుకొని పరమాత్మ తానే ప్రాప్యమై తానే ప్రాపకమై మనని తన దాకా చేర్చుకునేటటువంటి ఒక విశేషమైనటువంటి కటాక్షం స్వామే చేస్తాడు, ఆ రంగనాథుడే చేస్తాడు. ఆ రంగనాథుడు ఎలా మనని ఇలా దిద్దుబాటు చేస్తాడు, దేనితోటి సహకారంగా తీసుకొని ఆయన దిద్దుబాటు చేస్తాడు అంటే ఆయన సౌందర్యాన్ని చూపించి మనల్ని దిద్దుబాటు చేస్తాడు అని. అజగనూర్ అలా మనని ఉజ్జీవింపచేసేటటువంటి ఆ స్వామి వేయించేసి ఉండేటటువంటి దివ్యదేశం శ్రీరంగం. అదిగో మూర్తిభవించినటువంటి ఆ సౌందర్య రాశిగా వేయించేసి ఉండి తనను చేరాలనుకునేటటువంటి ఆశ కలిగినటువంటి వారందరినీ కూడా ఉజ్జీవింపచేసేటటువంటి ఆ స్వామి వేయించేసి ఉండేటటువంటి చోటు శ్రీరంగమే కదా అని ఆళ్వార్లు ఆ శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి అజగర్ అంటే ఆ రంగనాథుడి యొక్క తిరుమేని సౌందర్యం గురించి మనకి చెప్తూ, ఆయనే ప్రాపకంగా ఉంటారు. ఎవరికి అద్వేషం అనేటటువంటి కించిత్ భావన కలిగినటువంటి వారందరికీ కూడా ఆయనే ప్రాప్యంగా ఉంటారని తెలియజేస్తూ, ఇంకా అక్కడతో ఉండటమే కాదు, అంతకన్నా అనేకమైనటువంటి ఉపకారాలు పరమాత్మ చేస్తాడు. ఆ శ్రీరంగనాథుడు కేవలం మన మనసులో ఆ భావన కలిగినప్పుడు ఏ ఉపకారాలు చేస్తారు, మనకు ఉండేటటువంటి సంశయాలన్నిటినీ కూడా తొలగించి ఆయన పద్ధతులన్నిటినీ కూడా ఆయనే చూపించి మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకుంటారు అని క్రిందటి పాసురంలో చెప్పి, ఇంకా ఏం ఉపకారాలు చేస్తారో ఈ పాసురంలో మనకి తెలియజేస్తున్నారు. சூதனாய் இத்தியாதி பிராப்யமும் பிராபகமும் தானே என்னுமிடத்தில் சம்சயத்தே அறுத்தார் போலே ததனந்தர பாவியான ஆதரத்தை தன் பக்கலிலே விஷயாనుగుణமாக పెరుక్కంబడి పన్నినాన్ ఎన్గిరార్. ఇక ఈ పాసురంలో 16వ పాసురంలో క్రిందటి పాసురంలో పరమాత్మే ప్రాప్యము, పరమాత్మే ప్రాపకము అనేటటువంటి విషయం, తన విషయంలో
కలిగేటటువంటి ఆ సంశయాలు ఎప్పుడు కలుగుతాయి? ఆ సంశయాలు అంటే పరమాత్మ అనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు అని ఎప్పుడైతే మనం విశ్వసించటం మొదలు పెడతామో అప్పుడు మనకు కలిగేటటువంటి ప్రశ్నలు ఏమిటో క్రిందటి పాసురంలో మనకి చెప్పారు. నామార్ నామ్ నిండ్ర నిలయన్ మేల్ నమక్కు పోక్కడి ఏదు అని ఆ ప్రశ్నలన్నీ మనకు ఉదయిస్తాయి. నేనెవరిని పొందాలి, నేను పొందవలసినటువంటి పరమాత్మ ఎవరు, ఆ పరమాత్మ దగ్గర నుంచి పొందవలసినటువంటి పురుషార్థం ఏమిటి, ఆ పురుషార్థం పొందడానికి ఉపాయం ఏమిటి, ఆ ఉపాయంలో ఉండేటటువంటి విరోధములు కలిగితే ఆ విరోధాలన్నీ కూడా ఎలా తొలగిపోతాయి అనేటటువంటి సందేహాలన్నిటినీ కూడా ఆయనే తీరుస్తాడు అన్న విషయాన్ని మనకి క్రిందటి పాసరంలో చెప్పారు. అదే చెప్తున్నారు. ప్రాపకము తానే ఎన్ను విడత్తెల్ సంశయత్తే అరుత్తార్ పోలే. ఆయనే ప్రాప్యము, ఆయనే ప్రాపకము అన్నటువంటి ఆ విషయంలో ఉండేటటువంటి సంశయాలన్నిటినీ కూడా స్వామి శ్రీరంగనాథుడే తొలగించి ఆ తర్వాత ఈ పాసురంలో ఏమనుగ్రహిస్తున్నారు? తదనంతర భావియాన ఆదరత్తై తన్ పక్కలే విషయానుగుణమాగా పెరుక్కుంబడి పండినాన్. ఎప్పుడైతే మనం పరమాత్మని చేరాలి, పరమాత్మ ఎవరు, పరమాత్మ నేనెవరు అనేటటువంటి భావన, దానికి సంబంధించిన జ్ఞానం మనకి కలిగితే కైంకర్యం పొందాలి అనేటటువంటి రుచి కూడా పరమాత్మే అనుగ్రహిస్తారు. ఎప్పుడైతే ఆ భావనలు కలిగాయో, నేనెవరిని, పరమాత్మ ఎవరు, నేను పొందవలసినటువంటి పురుషార్థం ఏమిటి అనేటటువంటి ఆ సంశయాలన్నీ కూడా తొలగినప్పుడు ఆ పరమాత్మను చేరి పరమాత్మకి నిత్యము కైంకర్యం చేయాలి అనేటటువంటి రుచి, ఆ పరమాత్మ మీద ఆదరం, ఆ రుచి ఎప్పుడు కలుగుతుంది అంటే పరమాత్మ మీద ఆదరం కలిగితే అప్పుడు ఆ పరమాత్మకి కైంకర్యం చేయాలి అనేటటువంటి భావన కలుగుతుంది. ఎవరి పట్లైనా మనకి ప్రేమ ఉంటేనే వారికి వెళ్ళి సేవ చేయాలని అనిపిస్తుందే తప్ప ఒకరి పట్ల ప్రేమ ఆదరం లేకపోతే వారి పట్ల సేవ చేయమన్నా కూడా అదేదో నిర్బంధంగా మనం చేస్తామే తప్ప మనసుతోటి ఆనందించేటటువంటి మనసుతోటి సేవ చేయలేం. కాబట్టి ముందు ఆయన మీద ఆదరం అనేటటువంటిది ఆయనే కలిగిస్తాడు అనేటటువంటి విషయాన్ని ఈ పాసురంలో మనకి తెలియజేస్తున్నారు ఆళ్వార్లు. ఒకసారి పాసుర అనుసంధానం చేసి తర్వాత యథావకాశంగా ఆ పాసుర అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దామండి. వనజ గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం. సూదనాయ్ కల్వనాగి తూర్తరోడు నేను షేర్ చేస్తానండి, ఒక్క నిమిషం. తూర్తరోడు ఇసైంద కాలం మాదరార్ కయల్ కಣ್ಣెన్నుం వలయుల్ పట్టు అజుందువేనై போதரே என்று சொல்லி புந்தியில் புகுந்து தன்பால் ஆதரம் பெருக வைத்த అజగనూర్ అరంగమన్రే. ఎంత భోగ్యంగా అనుగ్రహిస్తున్నారు చూడండి. సూదనాయ్ కల్వనాగి தோர்த்தரோடை செய்த காலம் மாதரார் கயல்கண்ணென்னும் வலையுள் பட்டு அஜுந்துவேனை போதரே என்று சொல்லி புந்தியில் புகுந்து தன்பால் ஆதரம் పెరుగ వైత అజగనూర్ అరంగమన్రే. ఒక తల్లిలాగా స్వామి మనం చంటి బిడ్డలు ఎప్పుడైనా తప్పు చేస్తూ ఉంటే ఇటు దగ్గరికి పిలిచి ఏరా ఏం చేస్తున్నావు, అలా చేయటం సరికాదు కదా అని ఎలా అయితే తల్లి
చక్కగా చంటి బిడ్డని ప్రేమతో ఎలా అయితే లాలించి తను చేస్తున్నటువంటి దుష్టమైనటువంటి చెడ్డ పనిని మాన్పించి ఆ తల్లి ఒక మంచి పనిలో ఎలా అయితే పెడుతుందో, పోదరే ఎన్రు సొల్లి, ఏమిటి ఆళ్వీరే మీరేం చేస్తున్నారు అని చెప్తున్నట్టుగా సంసారంలో ఉన్నటువంటి మనందరినీ కూడా ఏమిటర్రా మీరేం చేస్తున్నారు, పోదరే చాలు ఇక్కడికి రండి అని ఆ పరమాత్మ శ్రీరంగనాథుడు పోదరే ఎన్రు ఇక్కడికి రండర్రా అని పిలిచి మరీ మనని ఉజ్జీవింపచేస్తున్నారు ఈ పాసురంలో. జూదనాయ్, సూదనాయ్ అంటే జూదనాయ్ అని, సూకి జాకి అక్కడ తేడా ఉండదు కాబట్టి సూదనాయ్ అంటే జూదము చేసేవాడు. ఎలా అయితే జూదం చేసేటటువంటి వాడు ధర్మాధర్మ విచక్షణ లేకుండా మనం చూస్తూ ఉండగానే మన ద్రవ్యాన్నంతటినీ కూడా ఎలా అయితే అపహరిస్తాడో, అలా ఆ స్వామి నిన్ను చేరకముందు ఈ సంసారంలో ఉండేటటువంటి మనమందరం కూడా ఎలాంటి వారము అంటే సూదనాయ్ జూదం ఆడేటటువంటి వారం, కల్వనాగి దొంగతనం చేసేటటువంటి వారం. అంతేకాకుండా దూర్తరోడి ఇసైంద కాలం, దూర్తులతోటి ఇసైంద కలిసి వారితో కలిసి ఉండేటటువంటి కాలంలో అంతేకాకుండా మాదరార్ అంటే కాంతలతోటి కయిల్ కన్నెన్నుం వలయుల్ పట్టజొందువేనే, వారు ఆ స్త్రీలు అందమైనటువంటి స్త్రీలు చేపల వంటి, కయిల్ అంటే చేపల వంటి, కన్నెన్నుం కన్నులు కలిగినటువంటి ఆ అందమైన స్త్రీలు ఆ చూపులతోటి, చేపల వంటి అందమైన కన్నులు అనేటటువంటి ఆ చూపులతోటి వలయుల్ పట్టు ఆ వలలో చిక్కుకుపోయి అజుందువేనే మునిగి ఉండేటటువంటి నన్ను ఆ శ్రీరంగనాథుడు ఏం చేశాడో తెలుసా, ఎంత ఉపకారం చేశాడో తెలుసా. పోదరే ఎన్రు సొల్లి ఇక్కడికి రండి ఓ ఆళ్వీరే, ఓ సంసారంలో ఉండేటటువంటి వారందరూ కూడా ఇక్కడికి రండి అని పిలిచి, పుందియిల్ పుగుందు, ఏ మనసుతో అయితే నేను జూదాన్ని చేస్తున్నాను, ఏ మనసుతో అయితే నేను దొంగతనాన్ని చేస్తున్నాను, ఏ మనసు యొక్క ప్రేరణతోటి ధూర్తులందరితోటి కూడా స్నేహం చేసి కాలాన్ని పాడు చేసుకుంటున్నాను, ఏ మనసుతో అయితే అందమైన స్త్రీలు అందమైనటువంటి చూపులకి ఆ చూపులనేటటువంటి వలలో పడిపోయి వారికి వశమైపోయాను, ఆ మనసులో పుగుందు, అలాంటి నా మనసులోకి ఆ స్వామి ప్రవేశించి తన పట్ల ఆదరం ప్రేమను పెరుగవైతా ప్రవహించేటట్టుగా పెరిగిపోయేటట్టుగా, ఎంతలా పెరిగిపోయేటట్టుగా అంటే ఆ రోజు స్వామి త్రివిక్రమ అవతారం ఎత్తి వామనుడిగా వచ్చి ఆ దానధార ఎప్పుడైతే చేతిలో పడిందో అప్పుడు వెంటనే తాను ఎలా అయితే త్రివిక్రముడు అయిపోయాడో అలా ఒక్కసారి ఆ పరమాత్మ కటాక్షం మన మనసు మీద మన మీద పడినప్పుడు ఆయన మీద ఉండేటటువంటి ఆదరాన్ని అలా పెంచేసినటువంటి అజగన్ ఎలా చేశాడు ఇవన్నీ శ్రీరంగనాథుడు. అజగన్ తన రూప సౌందర్యాలతో కదా ఇవన్నీ కూడా చేశాడు. ఇంత మార్పు నాలో తెచ్చిపెట్టడానికి తన గుణాలను చూపించవలసినటువంటి అవసరం లేదు. ఇంకా గుణాలను చూపిస్తే వాటిలో కొట్టుకుపోవడమే తప్ప మునిగి బ్రతికి బయటపడటం అంటూ ఉండదు. కానీ కేవలం అంతవరకు కూడా వెళ్లకుండా, తన గుణాల దాకా వెళ్లకుండా కేవలం తన తిరుమేని సౌందర్యాన్ని చూపించే ఇంతలా దిద్దుబాటు చేసినటువంటి స్వామి వేయించేసి ఉండేటటువంటి ఊరు దివ్యదేశము శ్రీరంగమే కదా. అక్కడే కదా మనకి ఇలాంటి ఉపకారం చేసేటటువంటి స్వామి దొరికేది. అక్కడే కదా ఇంతమందిని సంసారంలో ఉండేటటువంటి ఇంత చెడు ప్రవర్తన కలిగినటువంటి వారందరినీ కూడా తీర్చిదిద్దేటటువంటి ఆ ఉపకారుడు వేయించేసి ఉండేటటువంటి దివ్యదేశం శ్రీరంగమే కదా. ఉపకారం చేసేటటువంటి స్వామి మనకి దొరికేది ఆ రంగంలోనే కదా అని ఆ శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి స్వామి యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నారు. ఎలా అయితే మనం చెప్పుకున్నట్టుగా ఒక చంటి పిల్లవాడు తప్పు చేస్తూ ఉంటే తల్లి ఏరా ఇలా రా అని పిలిచి, నువ్వు ఈ తప్పు చేస్తున్నావా, మట్టిని తింటున్నావా, మట్టిని తినకూడదు కదా అని ఆ నోట్లో ఉండేటటువంటి మట్టి తన వేలు పెట్టి ఎలా అయితే ఆ తల్లి తీసేసి నీళ్లతోటి ఆ నోటిని మళ్ళీ శుభ్రం చేసి మరొకసారి మట్టిని తినకూడదు అని చెప్తూనే మట్టిని తినకుండా ఉండడం కోసం ఆ పిల్లవాడికి ఏదైనా మధుర పదార్థం ఇచ్చి ఆ పిల్లవాడిని మళ్ళీ మరల్చి ఆ మన్ను తినకుండా ఎలా అయితే తల్లి చేస్తుందో అంత ఆదరం చూపిస్తున్నాడు శ్రీరంగనాథుడు. మన
మనస్సులో ప్రవేశించి, ఏ మనస్సుతో అయితే మనం ఈ చెడ్డ ప్రవర్తనలన్నిటినీ కూడా చేయడానికి స్వభావం పరమాత్మకు చెందినటువంటి ఈ జీవితాన్ని పరమాత్మకు చెందనివ్వకుండా వ్యర్థం చేసుకుంటున్నటువంటి జీవితానికి మూల కారణమైనటువంటి ఆ మనస్సులో తాను ప్రవేశించి ఆ మనసుని చక్కగా శుభ్రపరిచి పునీతం పావనం చేసి ఆ మనసులో తన పట్ల ఆదరం పెరిగేటట్టుగా ఆ స్వామి చేస్తున్నాడు. ఇంత పరమ ఉపకారం చేసేటటువంటి స్వామి ఎక్కడ వేయించేసి ఉంటాడు మనకి అంటే అదిగో ఆ రంగమే కదా అని ఆ శ్రీరంగనాథుడి యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నారు. సూదనాయ్ కల్వనాగి తమ్ముடைய పూర్వవృత్తం అరుళిచ్చైగిరార్. ఇక్కడ ఆళ్వార్లు అదేమిటండి, ఆళ్వార్లు ఇప్పుడు నిత్యము కూడా రంగనాథుడిని సేవిస్తున్నారు, రంగనాథుడి యొక్క కైంకర్యంలో జీవిస్తున్నారు, రంగనాథుడి యొక్క కైంకర్యాన్ని సేవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు సూదనాయ్ కల్వనాగి అని చెప్తున్నారు ఏమిటి? ఇప్పుడు నేను జూదం ఆడేటటువంటి వాడిని, దొంగతనం చేసేటటువంటి వాడిని అని తెలియచేస్తున్నారు ఏమిటి అంటే ఇప్పుడు విషయం చెప్పట్లేదు ఆళ్వార్లు, వారి పూర్వ వృత్తాంతాన్నిటినీ కూడా చెప్తున్నారు అని చెప్తున్నారు. నిజానికి ఆళ్వార్లు అలా చేసేటటువంటి వారు కాదు. ఇవంతా కూడా మనకి చెప్పడం దేనికి అంటే ఈ సంసారంలో మనస్వభావాన్ని మనకి పరిచయం చేస్తున్నారు. మీరందరూ కూడా ఇలాంటి స్వభావం ఉన్నటువంటి వారే, మీరందరూ జూదగాళ్లే, మనందరం కూడా జూదాన్ని ఆడేటటువంటి వాళ్ళమే, మనందరం కూడా దొంగతనాన్ని చేసేటటువంటి వాళ్ళమే, మనందరం కూడా ధూర్తులతోటి సహవాసం చేసేటటువంటి వారమే, మనందరం కూడా స్త్రీల యొక్క ఆ నేత్ర సౌందర్యంలో మునిగిపోయేటటువంటి వాళ్ళమే. అలాంటి వారందరికీ కూడా దిక్కు ఏమిటి? అనన్యగతికులై ఉండవలసినటువంటి చోటు ఏది అంటే అదిగో ఆ రంగనాథుణ్ణి సేవించి ఆ రంగం చేరి ఆ రంగనాథుణ్ణి సేవించండి. ఎందుకంటే ఉపకార స్మృతిగా ఆయన చేసేటటువంటి ఉపకారములు ఇంకెవ్వరూ చేయలేరు. కాబట్టి ఏం చేస్తాడు ఆయన అంటే మనకు తెలియజేస్తున్నారు. వారి యొక్క పూర్వ వృత్తాంతాన్ని ఇక్కడ కృప చేస్తున్నారు అని చెప్తున్నారు. సూదనాయ్ కల్వనాగి సూదావదు పశ్యతో హరత్వం. జూదము సూదు అంటే ఏమిటి అంటే పశ్యతో హరత్వం, మనం చూస్తూ ఉండగానే మనని దొంగతనం చేసేయటం, మన సంపదల్ని అపహరించేయడాన్ని సూదు అంటారు. అంటే జూదం ఆడేటటువంటి చోటుకి వెళ్ళామనుకోండి, మనం చూస్తూ ఉండగానే మనని అందులోకి ప్రవేశింపచేసి చేసి 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 ఎలా అయితే మనం తెలివితో ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మనం ఏదో గొప్పగా ఆడుతున్నామని ఉంటూ ఉంటేనే మనకి తెలియకుండానే మన ధనాన్ని అంతటినీ కూడా దొంగతనం చేసేటటువంటిది జూదము. కాబట్టి పశ్యతో హరత్వం, చూస్తూ ఉండగానే దోచేసేటటువంటి దానిని సూదావదు అంటారు, సూదు అంటారు అని చెప్తున్నారు. కల్వావదు పరద్రవ్యత్తై ఎన్నదు ఎన్రిరుక్కై. ఇక కల్వము అంటే దొంగతనము అంటే ఏమిటి? నిజంగా లోకంలో దొంగతనము అంటే ఏమిటంటే ఇతరుల ద్రవ్యాన్ని నా ద్రవ్యము అని అనుకోవడాన్ని దొంగతనము అంటారు. అదే చెప్తున్నారు. ప్రమాణ విషయమాన అర్థత్తై ఇల్లయ్యంగే. ఈ విషయాలు లౌకికంగా ఉండేటటువంటి జూదం గురించో, లౌకికంగా ఉండేటటువంటి దొంగతనం గురించో ఆళ్వార్లు ఇక్కడ ప్రసంగం చేయడం లేదు. ప్రమాణమైనటువంటి విషయాలు, వేదంలో శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాల గురించి చెప్తున్నారు ఇక్కడ ఆళ్వార్లు. ఆ ప్రమాణ సిద్ధమైనటువంటి అర్థాలను మనం పాటించడం లేదు. ఆ విషయంలో మనం జూదరిగా, ఆ విషయంలో మనం దొంగతనం చేసేటటువంటి వారిగా ఉన్నాము అని చెప్తున్నారు. ఇది కాష్టాపహారం పన్నినవనుక్కుం రత్నాపహారం పన్నినమక్కుం అపహారం ఒత్తిరుక్క ద్రవ్య వైషమ్యత్తాలే దోషం నెడువాసి పట్టిరుక్కుం. సహజంగా ఈ లోకంలో అంటే పూర్వపు రోజుల్లో దొంగతనాలు చేసినటువంటి వాడికి శిక్ష ఎలా ఉండేది అంటే అతను చేసినటువంటి ఆ దొంగతనాన్ని, ఎలాంటి దొంగతనమో దాన్ని బట్టి శిక్ష ఉండేది. దొంగతనం ఏ వస్తువుని అపహరించినా దొంగతనమే అంటారు, కానీ శిక్ష మాత్రం ఒకేలా ఉండేది కాదు. కాష్టాపహారం పన్నినవనుక్కుం అంటే ఏదో ఎండు కర్రల్ని దొంగతనం చేసినటువంటి వాడికి, రత్నాపహారం పన్నినవనుక్కుం గొప్ప విలువైనటువంటి రత్నాన్ని దొంగతనం చేసినటువంటి వారికి, అపహారం ఒత్తిరుక్కు రెండు విషయాల్లోనూ అపహారమే, రెండు విషయాల్లో దొంగతనం ఒకటే, ఒక వస్తువుని తీసుకోవడం. అయినప్పటికీ కూడా ద్రవ్య వైషమ్యత్తాలే దోషం నెడువాసి పట్టిరుక్కుం. ఆ దొంగతనం చేసినటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో ఆ ద్రవ్యంలో ఉండేటటువంటి
ఆ ద్రవ్యంలో ఉండేటటువంటి వైషమ్యత్వాన్ని, అంటే ఒకటి గొప్ప విలువైనటువంటి వస్తువు, విలువ లేనటువంటి వస్తువు, దాన్ని పురస్కరించుకొని ఆ విలక్షణతని పురస్కరించుకొని దోషం కూడా అలాగే ఉండేది. ఎక్కువ దోషం చేశాడా, తక్కువ దోషం చేశాడా, తదనుగుణంగా ఎక్కువ శిక్ష అనుభవిస్తాడా, తక్కువ శిక్ష అనుభవిస్తాడా అనేటటువంటిది ఆ దొంగతనం చేసినటువంటి వస్తువు యొక్క స్వభావం, విలక్షణతను పుచ్చుకొని ఉండేది అని చెప్తున్నారు. అంతేకాకుండా అది ఒక రకమైన క్లాసిఫికేషన్. ఇంకొక రకంగా కూడా ఎలా చెప్తారు అంటే, చండాల ద్రవ్యత్తై అపహరితార్కుం వశిష్ఠ ద్రవ్యత్తై అపహరితార్కుం ద్రవ్యం ఒన్రానాலும் స్వవాన్గలుడయ వైషమ్యత్తాలే దోషం నెడువాసి పట్టిరుక్కుం. ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు, ఇంకొక విషయం చెప్తున్నారు. ఒక అతను ఇద్దరు వ్యక్తుల దగ్గర 10,000 రూపాయలే దొంగతనం చేశాడు. అంటే తాను దొంగతనం చేసినటువంటి వస్తువు ఒకటే, 10,000 రూపాయలనే వస్తువు దొంగతనం చేశాడు. కానీ మొదటి వ్యక్తి ఏమో ఒక చండాలుడు, ఏమీ రానటువంటి, ఏమీ చేయలేనటువంటి ఒకరి దగ్గర, ఒక తక్కువ వాడి దగ్గరేమో 10,000 రూపాయలు దొంగతనం చేశాడు. ఇంకొకరు అతను ఎవరు, వశిష్ఠ ద్రవ్యత్తై, అన్ని శాస్త్రాలను అధ్యయనం చేసి ఆ ఊరిలో ఉండేటటువంటి గొప్ప పండితుడి దగ్గర 10,000 రూపాయలు దొంగతనం చేశాడు. చేసినటువంటి దొంగతనం ఒకటైనప్పటికీ, ద్రవ్యం ఒకటే అయినప్పటికీ కూడా ఆ చండాలుడికి వశిష్ఠుడికి ఉండేటటువంటి తారతమ్యం వల్ల చండాలుడి దగ్గర దొంగతనం చేస్తే తక్కువ శిక్ష అనుభవిస్తాడు. ఆ వశిష్ఠుడు అంటే అన్ని శాస్త్రాలు చదివి ఆ ఊరిలో ఒక పెద్ద గొప్పవాడుగా చలామణి అనేటటువంటి ఆ వ్యక్తి దగ్గర దొంగతనం చేస్తే శిక్ష వేరేలా ఉంటుంది, అధికంగా ఉంటుంది అని చెప్తున్నారు. అలా ఎందుకు తేడా ఉంటుంది అంటే, స్వభాన్గలుడయ వైషమ్యత్తాలే దోషం నెడువాసి పట్టిరుక్కుం. ఆ వ్యక్తి, ఆ సొత్తు యొక్క అధికారి ఎవరైతే, స్వామి ఎవరైతే ఉంటారో, ఆ యజమాని ఎవరైతే ఉంటారో, ఆ యజమాని యొక్క వైషమ్యత్తాలు, ఆ యజమాని ఉండేటటువంటి స్థితిలో కూడా వల్ల కూడా దోషం అలాగే ఉంటుంది. సహజంగా మనం కూడా చూస్తూ ఉంటాం. మన వస్తువు ఏదైనా పోయి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎన్నో రోజులకి చూసి పెడతారో కూడా తెలియదు. అదే ఒక చీఫ్ మినిస్టర్ యొక్క వస్తువో లేకపోతే ప్రైమ్ మినిస్టర్ యొక్క వస్తువో పోయిందనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. వారందరూ వెంటనే ఆ వస్తువును పట్టుకొని తీసుకొచ్చి ఎలా ఇస్తారో అలా ద్రవ్యం ఒకటే అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి యొక్క విలక్షణతను బట్టి కూడా దోషం అనేటటువంటిది ఉంటుంది. అలా లోకంలోనే ఇలా ఉంటే ఒక ద్రవ్యాన్ని, ఒక కట్టెలు అమ్ముకున్నటువంటి వాడికేమో తక్కువ శిక్ష, తక్కువ దోషము, రత్నాన్ని దొంగతనం చేసిన వాడికేమో ఎక్కువ దోషము, ఒక చండాలుడి దగ్గర దొంగతనం చేసినటువంటి వాడికేమో తక్కువ దోషము, ఒక వశిష్ఠుడు అంటే బాగా గొప్పవాడైనటువంటి వాడి దగ్గర దొంగతనం చేస్తే ఎక్కువ శిక్ష అనేటటువంటిది లోకంలోనే ఉంటే, మరి పరమాత్మ విషయంలో ఎలా ఉండాలి అనేటటువంటిది దాన్ని కంపేర్ చేస్తూ చెప్తున్నారు. పరమాత్మ విషయంలో మనం చేసేటటువంటి ఆ దొంగతనం ఏమిటి అంటే, ద్రవ్యం శ్రీ కౌస్తుభం బోలే ఈశ్వరునుక్కు స్పృహణీయమాన ఆత్మద్రవ్యం. మనం అపహరించేటటువంటి ద్రవ్యం ఏమిటి అంటే, పరమాత్మకి ఎంతో ఇష్టమైనటువంటిది, ఎంతో ఆదరణీయమైనటువంటి శ్రీ కౌస్తుభమణి. ఎలా అయితే తనకెంతో ఇష్టమైనటువంటి ఆ కౌస్తుభ మణిని ఎప్పుడు పరమాత్మ తన వక్షస్థలంలో నిత్యము కూడా ఉంచుకుంటాడో, అంత ఆధారమైనటువంటి వస్తువు ఈ ఆత్మ వస్తువు. ఆ కౌస్తుభమణి పరమాత్మకి ఎంత ఆదరణీయమైనటువంటి వస్తువో, ఈ ఆత్మ కూడా పరమాత్మకి అంతటి ఆదరణీయమైనటువంటి వస్తువు. అలాంటి ఆత్మని మనం అపహరణం చేస్తున్నాం. దొంగతనాల్లో అన్నిటిలో కల్లా గొప్ప దొంగతనం ఏమిటి అంటే ఆత్మాపహారం అనేటటువంటి దొంగతనం. ఈ మనది కానటువంటి ఈ ఆత్మని, మనది, నేను స్వతంత్రుణ్ణి కాదు అనుకునేటటువంటి అని స్వరూపం కలిగినటువంటి ఈ ఆత్మని, నేను స్వతంత్రుణ్ణి, ఇది నాది అని మనం ఆ ఆత్మని భావిస్తున్నామే, ఆ ఆత్మాపహారం అనేటటువంటి ఆ దొంగతనమే అన్ని దొంగతనాల్లో కల్లా గొప్పది. నిజానికి ఈ ఆత్మ ఎవరికి చెందింది అంటే ఆ పరమాత్మకి చెందింది. ఎలా అయితే ఒక వజ్రము కౌస్తుభమణి పరమాత్మకి ఎంతటి ఆదరణీయమైనదో అంతటి ఆదరణీయమైనది, అంత విలువైనది ఈ ఆత్మ పరమాత్మకి. అంత విలువైనటువంటి ఆ ఆత్మ వస్తువుని మనం దొంగతనం చేస్తున్నామే. మన దోషం ఎంత ఉండాలి? మనం మొదటి చెప్పుకున్నటువంటి ఉదాహరణలాగా కాష్టాపహారం, రత్నాపహారం.
అలా రత్నాపహారం చేసినటువంటి వాడికి దోషం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంత విలువైనటువంటి ఆత్మ అనేటటువంటి ఈ వస్తువుని దొంగతనం చేస్తున్నాం కాబట్టి మనకి దోషం ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. ఇక ఉడయవనం సర్వేశ్వర నాగయ్యాలే. ఇక ఎవరి నుంచి దొంగతనం చేస్తున్నాం? ఏదో చండాలుడి దగ్గర నుంచి దొంగతనం చేస్తున్నామా? అలా దొంగతనం చేస్తుంటే శిక్ష మనకి దోషం తక్కువగా ఉండేది కాదు. మనం దొంగతనం చేసేది ఎవరి దగ్గర నుంచి? సర్వేశ్వర నాగయ్యాలం, ఈ లోకాలన్నిటినీ కూడా శాసించేటటువంటి ఆ సర్వేశ్వరుడి దగ్గర నుంచి దొంగతనం చేస్తున్నాం. దొంగతనం చేసేది సర్వేశ్వరుడి దగ్గర నుంచి. దొంగతనం చేసేటటువంటి వస్తువు అత్యంత విలువైనటువంటి ఆత్మ వస్తువు. అలా కాబట్టి దోషత్తుకు అవధి ఇల్లై, మనం చేసేటటువంటి దోషానికి ఇక అవధి అనేటటువంటిది లేదు. పైన చెప్పినటువంటి ఉదాహరణలలో చూసుకుంటే మనం చేసేటటువంటి ఆత్మాపహారానికి అసలు చేసేటటువంటి ఆ దోషానికి అవధి అనేటటువంటిదే లేదు. అలా అవధి లేనటువంటి దోషం చేసినటువంటి వారైనప్పటికీ కూడా పరమాత్మ తన దగ్గరికి పిలిచి ఎంతో ఉపకారం చేస్తున్నాడంటే ఎంత దయ కలిగినటువంటి స్వామి ఆ స్వామి అన్న విషయాన్ని చెప్తున్నారు. ఆగా కల్వావదు ఈశ్వర శేషమాన ఆత్మవస్తువై ఎన్నదు ఎన్రిరుక్కై. కల్వదు అంటే దొంగతనం అంటే ఏమిటంటే ఈశ్వర శేషమాన ఆత్మవస్తువై, పరమాత్మకు చెందినటువంటి ఆత్మవస్తువుని ఎన్నదు నాది అని తలచి ఉండటమే దొంగతనం అంటే అని చెప్తున్నారు. సూదావదు పశ్యతో హరత్వం. ఇక సూదు అంటే చూదము అంటే చూస్తూ ఉండగానే దొంగతనం చేయడం. పశ్యతో హరత్వం చూస్తూ ఉండగానే హరించేయడం, దొంగతనం చేయడం. అదావదు సహృద్వృత్తనాయ్ ఇరుపానొరువన్ పరశేషమాయ్ కొండు ఆత్మస్వరూపముండు శేషియాన ఈశ్వరణం ఉండు ధర్మాధర్మంగళం ఉండు. పాపం ఒక అతను ఉన్నాడు, సత్ప్రవర్తన కలిగినటువంటి ఒక అతను ఉన్నాడు. అతను ఏమని భావిస్తూ ఉంటాడు? పరశేషమాయ్ కొండు ఆత్మస్వరూపముండు. ఈ ఆత్మస్వరూపము ఇంకొకరికి శేషభూతులుగా ఉండటం కోసమే ఆత్మస్వరూపం ఉందండి. నేను స్వతంత్రుణ్ణి కాదు, నేనొకరికి దాసుడుగా ఉండడమే నా స్వరూపం అనేటటువంటి ఒక ఆత్మవస్తువు ఉందని తెలిసినటువంటి వాడు. శేషియాన ఈశ్వరను ఉండు. శేషి అయినటువంటి మరి ఆ దాసుడుగా ఎవరికి దాసుడుగా ఉండాలి ఆత్మ అంటే సర్వశేషి అయినటువంటి ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడే. నారాయణుడికే నేను దాసభూతుణ్ణి అనేటటువంటి విషయము తెలిసినటువంటి వాడు. ధర్మాధర్మంగళం ఉండు. ధర్మముంది అధర్మముంది, శాస్త్రంలో ఏది ధర్మము శాస్త్రంలో ఏది అధర్మము అనేటటువంటి విషయాలన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా తెలిసినటువంటి ఒక సద్వృత్తుడు అంటే చక్కగా ఒక చక్కటి మనిషి ఒక వ్యక్తి ఉంటే, ఎన్రు ఇరందనాగిల్ అలాంటి ఒక వ్యక్తి ఉంటే, అవై ఎల్లాం పొయ్గాన్ ఎన్రు అవనై విప్రలంబిత్తు తన్ పడియాక్కికొళ్ళుగై. అలాంటి వాడి దగ్గరికి, అలాంటి వ్యక్తి దగ్గరికి ఇంకొక వ్యక్తి వచ్చి అవన్నీ అబద్ధాలేరా, అవై ఎల్లాం పొయ్గాన్, అవన్నీ అబద్ధాలు. ఏంటి ఆత్మ అనేటటువంటిది ఉంటుందా? అన్నీ చూపించు, ఏది ఆత్మ ఉంటే చూపించు. ఆత్మ కనపడదు కదా, కాబట్టి అది అబద్ధము. శేషి అసలు భగవంతుడే లేడు, భగవంతుడు అనేటటువంటి ఆ తత్వమే అబద్ధము. అసలు ధర్మము అధర్మము అనేటటువంటిది ఉంటుందా? నీ మనసుకు ఏది చక్కగా అనిపిస్తే అదే ధర్మము, నీ మనసుకి సుఖాన్ని కలిగించకపోతే అదే అధర్మము అని అవన్నీ కూడా అవన్నీ కూడా అబద్ధాలే. అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆత్మ అనేటటువంటిది ఒకటి ఉంటుందని, ఆ ఆత్మ పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడికి శేషభూతమని, ఆ ధర్మం ఉంటుందని అధర్మం ఉంటుంది అని తలచేటటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ఇంకొక వ్యక్తి వెళ్ళి అవన్నీ అబద్ధాలే అని తన మధురమైనటువంటి మాటలతోటి, కల్లబుల్లి మాటలతోటి తాను విశ్వసించేటటువంటి ఆ ధర్మాలు, ఆ విశ్వాసాన్ని అంతటినీ కూడా ఒక అబద్ధంగా భ్రమింపజేసి విప్రలంభిత్తు అని చెప్తున్నారు. విప్రలంభము అంటే అక్కడ ఎదురుగుండా తాడు కనిపిస్తున్నా కూడా అది తాడు కాదు పాము అని వారేదో భ్రమ పెట్టి అక్కడ ఉన్నటువంటి వస్తువుని దాని స్థితిని మార్చి చెప్పేదాన్ని విప్రలంభము అంటారు. అలా మనకుండేటటువంటి ఆ శాస్త్రం పట్ల ఉండేటటువంటి విశ్వాసాన్ని అంతటినీ కూడా మనం తలచేది, మనం విశ్వసించేదంతటి అంతా కూడా అబద్ధము అని మనని ఒప్పించి వారు చక్కటైనటువంటి మాటలతోటి మనని ఒప్పించి మనని కూడా వారితోటి మనం కూడా పాడైపోయేటట్టుగా చేస్తూ ఉంటారే, అది జూదము. పశ్యతో హరత్వం. చూస్తుండగానే, భగవంతుడు చూస్తుండగానే ఒక వ్యక్తిని
తన విశ్వాసాన్నంతటినీ కూడా పోగొట్టేసి పాడు చేసేసి ఆ వ్యక్తిని కూడా సంసారంలో పడి ఉండేటట్టుగా చేయడమే పశ్యతో హరతం. ఎలా అయితే ఒక జూదం ఆడేటటువంటి వాడు ఆ జూదం ఆడేటటువంటి వాడి దగ్గరికి వెళ్తే మనం చూస్తూ ఉండగానే ఆ జూదం నడిపేటటువంటి వ్యక్తి మన సంపదనంతటిని చూస్తూ ఉండగానే సంపదనంతటిని కూడా తాను దొంగతనం చేసేస్తూ ఉంటాడు, తన వశం చేసేసుకుంటూ ఉంటాడు. అలా పరమాత్మ విభవమైనటువంటి ఈ జీవులందరినీ కూడా పరమాత్మ పట్ల విశ్వాసం కలిగినటువంటి వారైనప్పటికీ కూడా ఆ విశ్వాసాన్ని చెదరగొట్టేసి ఆ విశ్వాసాన్ని పోగొట్టేసి వారిని అందరినీ కూడా పరమాత్మకి దూరం చేసేస్తున్నాం కదా, అది జూదం అంటే, అది పశ్యతో హరత్వం అంటే అని చెప్తున్నారు. అగవాయిల్ నినైవు ఇది ఆనాల్ పిన్నై ఇదుక్కు వర్ధకరాయి ఇరుప్పారోడే ఇరే సహవాసం పన్నువదు. పోని ఇలా ఉంటే ఇలా ఉన్నా మన స్నేహితులు మన సహవాసం గనక గొప్పవాళ్ళైతే, మంచివాళ్ళైతే, సద్బుద్ధి కలిగినటువంటి వారైతే, భాగవతోత్తములైతే ఎప్పుడో అప్పటికి ఈ భావనలన్నీ కూడా పోతూ ఉంటాయి. ఈ జూదం అంటే దొంగతనం, ఆత్మ వస్తువు నాది అనుకొని స్వతంత్రంగా ప్రవర్తించడం, భగవంతుడు లేడు, భగవంతుడు ఆత్మ లేదు అనేటటువంటి విషయాలన్నీ కూడా అబద్ధాలని మనసులో భావించటం, ఇలా లోపల అగవాయిల్ నినైవు ఇది ఆనాల్ లోపల ఇలాంటి భావనలు కలిగి ఉన్నప్పుడు పిన్నై ఇదుక్కు వర్ధకరాయిరుప్పుడు ఇది ఇంకా పెరిగేటట్టుగా ఉండేటట్టుగా నా సహవాసం ఉంది. మనం ఇలాంటి భావనలు ఉన్నటువంటి వారైనప్పటికీ కూడా మనం గనక భాగవతోత్తములతోటి సహవాసం చేస్తే ఆ భావనలు క్రమేపీ మనలోంచి పోయి సద్భావనలు మన మనసులో కలుగుతాయి. కానీ మనం ఎలా ఉన్నాం, సంసారంలో ఉండేటటువంటి మనందరం ఎలా ఉన్నాం, లోపల ఉండేటటువంటి భావనలేమో సూదు కల్వదు అంటే జూదం ఆడేటటువంటి వారిగా, దొంగతనం చేసేటటువంటి వారిగా భావనలు ఉండి పైపెచ్చు మనం ఏం చేస్తున్నాం, అవి ఇంకా వృద్ధి చెందేటట్టుగా మన సహవాసాన్ని చేసుకుంటున్నాం. ఎవరితో సహవాసం చేస్తున్నాం? ధూర్తరోడే ఇసైందకాలం, ధూర్తులతోటి సహవాసం చేసుకొని మనలో ఉండేటటువంటి ఆ భావనలు ఇంకా వృద్ధి చెందేటట్టుగా ప్రవర్తిస్తున్నాము అని చెప్తున్నారు. ధూర్తరోడి సైందకాలం ప్రాప్తనాన సర్వేశ్వరణై విట్టు అప్రాప్త విషయంగళిల్ అతి ప్రవణరోడే పోరుంది పోందకాలం. ప్రాప్తమైనటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి విడిచిపెట్టి అప్రాప్తమైనటువంటి విషయాలు అతి ప్రవణోడు, మామూలుగా వాటి మంది ఆకర్షణ కలిగినటువంటి వారు కాదు, ఎంతో గొప్ప ఆదరణ ఆ విషయాలు, ఇతర విషయాల్లో ఎంతో గొప్ప ఆదరణ కలిగినటువంటి వారందరితో కూడా కలిసి తిరిగి వ్యర్థపరుచుకున్నటువంటి కాలము అని చెప్తున్నారు. ఇప్పటి పోంద కాలత్తై స్మరిక్కయ్యం కూడా అసహ్యమా ఇరుక్కదాయత్తు ఇవరకు. ఆళ్వార్కి ఎలా ఉంది అంటే అలాంటి స్థితి, ఈ సంసారులు అలాంటి భావనలు మనసులో కలిగి అలాంటి వారితో దుష్టులతోటి సహవాసం చేసేటటువంటి ఆ కాలాన్నంతటినీ కూడా తలుచుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది. అయ్యయ్యో, వీరందరూ కూడా ఇలా కాలాన్ని వ్యర్థపరుచుకుంటున్నారే, ఇలా కాలాన్ని గడుపుతున్నారే. అలాంటి భావనలు దొంగతనం చేసేటటువంటి వారి భావనగా, జూదం ఆడేటటువంటి వారి భావనగా, ఇక ధూర్తులతోటి సహవాసం చేసి విషయ ప్రావణ్యాన్ని చేస్తూ ఈ కాలాన్నంతటినీ కూడా వ్యర్థపరుచుకుంటున్నారే. అలాంటి కాలాన్ని స్మరించడానికి కూడా అసహ్యంగా ఉందట ఆళ్వార్లకి. అయ్యయ్యో, అలాంటి కాలాన్నంతటినీ కూడా వ్యర్థం చేశానే అని ఇక్కడ ఆళ్వార్లు తమ వ్యర్థమైపోయినటువంటి ఆ కాలాన్నంతటినీ కూడా తలుచుకుంటున్నారు అంటున్నారు. అలా తలుచుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది ఆళ్వార్లకి ఇప్పుడు అని చెప్తున్నారు. ఇప్పటి అనర్థపట్టు పోంద కాలత్తుక్కు తొగై ఇల్లై కిడీర్. అలా అనర్థం చేసుకున్నటువంటి కాలాన్నంతటినీ కూడా అనర్థపాలు చేసుకున్నామే. ఆ కాలానికి ఇంత అని చెప్పడానికి లేదు, ఎంతో జీవితాన్ని, ఎన్నో జన్మలని ఇలా అనర్థపాలు చేసేసుకున్నాము అని చెప్తున్నారు. ఆత్మా ఉక్కు నిలై నింద్ర స్వరూపం వైష్ణవ సహవాసమా ఇరుక్క అనర్ధహేతువాన స్వభావత్తై ఉడయవర్గలోడే కాలత్తై పోక్కువదే. అయ్యయ్యో, ఈ ఆత్మకి ఆత్మావుక్కు నిలై నింద్ర స్వరూపం, ఈ ఆత్మ
ఎప్పుడూ కూడా ఎలాంటి స్వరూపంతో ఉండాలి అంటే వైష్ణవ సహవాసమా ఇరుక్క. ఎంత భోగ్యమైనటువంటి శ్రీ సూక్తాన్ని ప్రశ్నిస్తున్నారో పెరియవాచాన్ పిల్లై. చూడండి, ఈ ఆత్మకి ఎప్పుడు ఎలాంటి స్థితిలో ఉండాలి, ఈ ఆత్మ ఎప్పుడూ ఉండవలసినటువంటి స్థితి ఏమిటి, ఎప్పుడు స్థిరంగా ఉండవలసినటువంటి స్థితి, స్వరూపం ఏమిటి ఆత్మకి అంటే విష్ణు భక్తులతోటి సహవాసం చేయడమే. ఎవరైతే ఆ విష్ణువునే ఆదరిస్తూ తమ మనసులో ఆదరంతో ఉంటారో అలాంటి భాగవతోత్తములతోటి సహవాసం చేయడమే ఈ ఆత్మ ఉక్కు నిలై నింద్ర స్వరూపం. భాగవతోత్తములతోటి కలిసి ఉండటమే ఈ ఆత్మకి స్వరూపం, నిలై నింద్ర స్వరూపం. అలాంటిది స్వరూపం కలిగి ఉండవలసినటువంటి వారము. అలా కాకుండా అనర్ధహేతువాన స్వభావత్తై ఉడయవర్గలోడే కాలత్తై పోక్కువదే. అనర్ధహేతువైన అనర్ధపాలైపోయేటట్టుగా స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వారందరితో కూడా సహవాసం చేసి కాలాన్ని పోగొట్టుకుంటున్నామే అని చెప్తున్నారు. భగవత్ సహవాసం భగవద్ విషయత్తోడే మూర్తి విడుమోపాతి. ఏం ప్రయోజనం కలుగుతుందండి? అలాంటి వైష్ణవులతోటి, విష్ణు భక్తులతోటి, భాగవతోత్తములతోటి సహవాసం చేస్తే ఏం ప్రయోజనం కలుగుతుంది అంటే భాగవత సహవాసం భగవద్ విషయత్తోడే మూర్తి విడుమోపాది. మనని ఈడ్చుకొని వెళ్ళి ఆ భాగవత సహవాసం, మనం భాగవతోత్తములతో గనక సహవాసం చేస్తే ఆ భాగవత సహవాసం మనని పరమాత్మ విషయం దగ్గరికి ఈడ్చుకొని వెళ్ళి ఆ పరమాత్మ విషయం దగ్గరికి చేరుస్తుంది. మూర్తి విడుమోపాది. మనం రానన్నా కూడా మనని ఈడ్చుకుంటూ వెళ్ళి భగవంతుని యొక్క విషయం దగ్గరికి చేరుస్తుంది భాగవత సహవాసం. అంత గొప్పది భాగవత సహవాసం. వైష్ణవులతోటి, విష్ణు భక్తులతోటి, భాగవతోత్తములతోటి కనుక మనం కలిసి ఉంటే మన మనసులో భగవంతుని పట్ల ఏ భావనలు లేకపోయినా ఆ సహవాస ప్రభావంతో వారు మనని తీసుకొని వెళ్ళి భగవంతుని పాదాలలో చేర్చి భగవద్ విషయంలో మునిగేటట్టుగా వారు లాక్కొని వెళ్ళి మనని ఉజ్జీవింపచేస్తారు అని చెప్తున్నారు. విపరీతరుడయ సహవాసం విషయ ప్రావణ్యత్తోడే మూర్తి విడుమిరే. ఇక విపరీతరులు అంటే ఇతర ధూర్తులతోటి సహవాసం చేస్తే ఆ విషయ ప్రావణ్యాల దగ్గరికే వారు తీసుకొని వెళ్ళి వాటితోనే మనల్ని ముంచేస్తారు. మనం ఆ విషయాల దగ్గరికి రామన్నా కూడా వారు ఆ సహవాసం యొక్క ప్రభావంతో మనల్ని ఈడ్చుకొని వెళ్ళి ఆ ఆ విషయాల్లోనే ముంచేస్తారు. అక్కడికే ఈడ్చుకొని వెళ్ళి అక్కడ వాటిలోనే అవే అనుభవించేటట్టుగా చేస్తారు అని చెప్తున్నారు. ఇక మాదరార్ కయల్ కಣ್ಣెన్నుం వలయుట్ పట్టు అజుందువేనై అని తర్వాత విషయం చెప్తున్నారు. ఇలా ఇక్కడితో ఆగిపోలేదు. ఇంకా నా జీవిత స్వభావం, మన సంసారంలో ఉండేటటువంటి వారందరి స్వభావం ఎలా ఉందో చెప్తున్నారు. శ్రీగలుడయ కయిల్ పోలే ముగ్ధమాగిరుందళ్ళ కಣ್ಣాగిరవలయిలే అగప్పట్టు. ఇంకా దేంట్లో చిక్కుకున్నానో తెలుసా నేను? శ్రీగలుడయ కయల్ పోలే ముగ్ధమాయిరుందళ్ళ కన్. స్త్రీల యొక్క నేత్ర సౌందర్యంలో చిక్కుకొని ఆ వలలోనే మునిగి కొట్టుమిట్టాడుతున్నాను. ఎలాంటి వలలో? అందమైనటువంటి చేపల వంటి ముగ్ధమాయిరుందళ్ళ, ముగ్ధమైనటువంటి ఆ కంటి చూపులు, చేపల వంటి నేత్రముల నుండి వచ్చేటటువంటి చూపులు ఏవైతే ఉన్నాయో అవే వలలుగా నన్ను పట్టి ఆకర్షిస్తున్నాయి. ఆ వలలో పట్టి ఇరుక్కుపోయి కొట్టుమిట్టాడుతున్నాను అని చెప్తున్నారు. కాల్ వాంగమాట అదయన్నై. ఇక అక్కడి నుంచి వెనుదిరగటం అనేటటువంటిది లేకుండా ఆ స్త్రీల యొక్క నేత్ర సౌందర్యంలోనే మునిగిపోయి ఉన్నాను అని చెప్తున్నారు. జాతి మాత్రమే పెత్తాసాగా మేల్ విజుమదొజియ జన్మ వృత్తంగళై ఆరాయ అరియాన్. కేవలం స్త్రీ అయితే చాలు, ఆవిడ పట్ల అభిమానాన్ని పెంచుకుంటున్నాను. ఆవిడ స్త్రీ అనేటటువంటి జాతికి చెందినటువంటి ఒక వ్యక్తి అయితే చాలు, ఆవిడకి వశమైపోయి ఆవిడ యొక్క అభిమానాన్ని పొందాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ జన్మ ఎలాంటిది, ఆవిడ వృత్తం ఎలాంటిది అనేటటువంటి విషయాన్ని కూడా నేను ఆలోచించడం లేదు అని చెప్తున్నారు. కన్నినుడయ ఆకర్షత్వమే అరియుమత్తనే అగవాయ్ మయిర్ కత్యాయిరుక్క ఇవన్నోజియ తంగళుక్కు చెల్లామై తోత్తుంబడియాయెత్తు పార్పదు. ఇక
వారి యొక్క స్వభావం స్త్రీల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే కన్నినుడయ ఆకర్షత్వమే అరియమత్తనై, ఆ కంటి చూపుతోటి ఆకర్షిస్తూ ఉంటారు. పైకి చూడడానికి ఎంతో సౌందర్యంతో ఆ కంటి చూపు మనని వలవేసి పట్టుకుంటుందా అని ఉంటుంది. కానీ అగవాయ్ మయిర్ కత్తయ్య ఇరుక్కు, వారి మనసులో ఆలోచనలు మాత్రం కత్తిలా పదునుగా ఉంటాయి. కానీ వారు పైకి మాత్రం అలా అందమైనటువంటి కళ్ళతోటి చూపుల అనేటటువంటి వలలతోటి వలలు వేసి పట్టుకుంటూ ఉంటే ఆ చూపులకే వసుడైపోయి నేను వారి వెనకాల వెళ్తున్నానే తప్ప వారి మనసులో ఎటువంటి భావనలు ఉన్నాయో, కత్తిలాంటి దుష్టమైనటువంటి భావనలు ఉన్నా వారి మనసులో అవన్నీ పట్టించుకోకుండా వారి వెనకాల వెళ్ళిపోతున్నాను. ఇంకా వారు ఎలా ఉంటారు అంటే ఇవనై ఒజియ తంగళుక్కు చెల్లామై తోత్తుంబడియా ఇరుతూ, ఆ స్త్రీలందరూ కూడా ఇతను లేకపోతే నేను జీవించలేను, ఇతనే నాకు చక్కటి ఆనందాన్ని సర్వస్వము కలగజేస్తాడు అనేటట్టుగా ఉంటాయట ఆ చూపులు. ఆ చూపులు మన వైపు వస్తే ఆ చూపులన్నీ కూడా పురుషులన్నీ ఇతను లేకపోతే నేను బ్రతకలేను అని స్త్రీ చెప్తోందా అన్నట్టుగా ఉంటాయి ఆ చూపులు అని చెప్తున్నారు. కಣ್ಣెన్రు పేరాయ్ వలయన్ కార్యమా ఎత్తు ఫలిప్పదు, పేరుకేమో కళ్ళు, కానీ అవి చేసేటటువంటి పని ఏమిటి అంటే వల వేసి పురుషులందరినీ కూడా ఆకర్షించడం, అదే ఫలించేటటువంటి ఫలము అంటున్నారు. ఇది తాను మణివలైరే. ఇంకా ఆ వల ఎలా ఉంటుంది అంటే మణివలలా ఉంటుంది. కన్నుకుళ్ళే మణియుముండిరే, ఆ కళ్ళు ఎలా ఉంటాయి అంటే మెరిసిపోతున్నటువంటి మణుల్లా ఉంటాయట. వాళ్ళు వేసేటటువంటి ఆ చూపులు ఒక మణులతో చేసినటువంటి వలలా ఉంటుంది. అలా మణుల వలలో చిక్కుకున్నటువంటి వారిగా అయిపోతాము. అత్తై పత్తి వలై ఎన్గిరదు, ఆళ్వార్లు అలాంటి కంటి చూపుని కంటికి ఉండేటటువంటి చూపునే వలయ అంటున్నారు ఇక్కడ అంటున్నారు. పురంబుకాల్ వాంగవన్నాదపడి కన్నై కాట్టితాన్ కిట్టాదే ఆగ నిర్కుం, బయటకి వెళ్ళిపోయి బయటకి కాలు పెడదామనుకున్నా కూడా ఆ కళ్ళకు ఉండేటటువంటి ఆ చూపులు, ఆ నేత్రాలకు ఉండేటటువంటి సౌందర్యం బయట కాలు పెట్టనివ్వకుండా అక్కడే పడి ఉండేటట్టుగా చేస్తాయి. అదుక్కడి కిట్టిన అన్రు అభినవేశత్తోడే ಭೋಗೋಪಕರಣಗಳೈ ಕೊಂಡುಜಿಂದ ಇವನ್ ತನಕ್ಕು ಸ್ನಾನೀಯಕ್ಕೊಂಡು ಪುರಪ್ಪಡ వేండుంబడియాయిరే ఇదన్ తన్మయిరప్పద. కళ్ళ యొక్క చల్లందనం ఎలా ఉంటుంది అంటే ఈ ఆకర్షితుడైనటువంటి పురుషుడు ఆ స్త్రీకి అన్ని విధాల కైంకర్యం చేయడం కోసం భోగ్యోపకరణాలన్నిటినీ కూడా తాను పట్టుకొని ఆ స్త్రీని అనుసరించేటట్టుగా ఉంటాయి ఆ కళ్ళల్లో ఉండేటటువంటి చల్లందనము అని చెప్తారు. అంటే ఆ స్త్రీకి కావాల్సినటువంటి వస్తువులన్నిటి, పూలని, సుగంధ ద్రవ్యాలని, ధన వస్తువులన్నిటినీ కూడా పట్టుకొని ఈ పురుషుడు ఆ స్త్రీ వెనకాల వెళ్ళేటట్టుగా ఉంటాయి ఆ కళ్ళ యొక్క ఆకర్షణ అంటున్నారు. ఇవన్ అవివేకి యాగయ్యాలే అగవాయి ఆరాయమాట్టాదే. ఇతను అవివేకి కాబట్టి ఆ స్త్రీ నుంచి నిజంగా ఏదో సంతోషాన్ని పొందుతాను అనేటటువంటి ఆశ కలిగినటువంటి వాడు కాబట్టి ఆ స్త్రీని అనుసరిస్తాడు. కానీ నిజానికి అక్కడ దుఃఖమే ఉంటుంది అని చెప్తున్నారు. వాయిగరైలే అజుందునోవ పడానిర్కుం, తేలలేనటువంటి ఒక లోతులో కూరుకుపోయినటువంటి వాడవుతాడు ఈ పురుషుడు అని చెప్తున్నారు. వలయుల్ పట్టజందువేనై మీండు కాల్ వాంగవన్నాదు, పెట్టినటువంటి కాలు తీలేనట్టుగా అదు దన్నిల్ అనుభవం ఒన్రిల్లై. కానీ నిజానికి అక్కడ అనుభవం అనేటటువంటిది ఒక్కటి లేకపోయినా కూడా ఆ స్త్రీని పొందాలి, ఆ స్త్రీ ద్వారా సంతోషాన్ని పొందాలి అనేటటువంటి ఆశతోటి ఈ పురుషుడు అనేక విధాలుగా ప్రాకులాడుతున్నారు. కిడందు ఉజైక్కుమిత్తనే, కింద పడి ఉండటమే తప్ప, అక్కడ పడి ఆ వలలో చిక్కుకొని ఉండటమే తప్ప నిజానికి అక్కడ పొందేటటువంటి సంతోషం ఏమీ లేదు. విషయ ప్రావణ్యత్తాల్ సిద్ధిత్తదు క్లేశమాయి విట్టదు. ఈ విషయ ప్రావణ్యాలతోటి సిద్ధించేది ఏమిటి చివరికి అంటే కేవలం దుఃఖము మాత్రమే. చివరికి మిగిలేది ఏమిటి? ఇంత ప్రయాసపడి ఆ స్త్రీల యొక్క
చూపుల వలలో చిక్కుకొని అక్కడ ఏదో సంతోషపడిపోతాము, ఆనందాన్ని అనుభవిస్తాము అని అనుకుంటున్నాం. కానీ ఈ విషయాలన్నిటినీ పట్ల ఇంత ప్రావీణ్యంతో వాటి నుండి ఏదో సంతోషాలు పొందుతాము, ఏదో సుఖాలు పొందుతాం అనుకుంటాము. కానీ చివరికి మిగిలేది క్లేశమాయి విట్టదు, చివరికి దుఃఖింపచేసి విడిచిపెడతాయి ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నారు. ఇవ్వో విషయంగళిల్ అగప్పట్టు కాల్ వాంగ మాట్టాదే నోవు పడిగిర పడియే కండు పెరియ పెరుమాళ్ ఆశ్వీరే நீர் நினைத்திருப்பது என் ఆశై పట్టిరుప్పదు ఎన్నా. ఇలా విషయాంతరాలలో అగప్పట్టు కొట్టుమిట్టాడుతూ కాలు వాంగ మాట్లాడే, కాలు తీయలేకుండా ఉండేటటువంటి స్థితిలో, కాలు మరల్చడానికి కూడా అంటే వెనుదిరగడానికి కూడా వీలు లేకుండా ఉండేటటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆళ్వార్లను చూసి అయ్యో వీరిని రక్షించాలే అనేటటువంటి ఆశతోటి, కరుణతోటి, దయతోటి పెరియ పెరుమాళ్ళ ఆళ్వార్లతో ఇలా అంటున్నారట. ఆళ్వార్లతో కదా, మనందరితో ఎవరైనా శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాథుడిని సేవిస్తూ ఉంటే ఆ శ్రీరంగనాథుడు ఆళ్వార్లతో ఎలా అయితే ఇప్పుడు మాట్లాడుతున్నారో ఆ విధంగా ఈ సంసారంలో ఉండేటటువంటి ఎవరైనా సరే ఆ శ్రీరంగం చేరి ఆ పెరియ పెరుమాళ్ళని ఒక్కసారి సేవిస్తే ఆ పెరియ పెరుమాళ్ళు తమ అందంతోనే ఈ మాటలన్నీ కూడా ఈ సంసారంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరితోనూ ఆ విధంగానే మాట్లాడతారు. అల్వీరే ఓ సంసారులారా, నీర్ నినైతిరుప్పదు ఎన్, మీరు ఎటువంటి స్థితిలో ఉన్నారో ఒకసారి చూసుకుంటున్నారా మీరు? ఓ సంసారులారా, విషయ ప్రావణ్యంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మీరు ఎటువంటి స్థితిలో ఉన్నారో చూసారా? ఆశ పట్టిరుప్పదు ఎన్, మీరు ఆ కోరుకునేటటువంటిది ఏమిటి చెప్పండి, మేము తీరుస్తాం. అలా మీ జీవితాన్ని విషయాల పట్ల ఆ విషయ ఆదరణతోటి మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి. నేను మీకేం కావాలంటే అది ఇస్తాను అని పెరియ పెరుమాళ్ళే. ఆళ్వార్లు ఏమన్నా పెరియ పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళారా? లేదు. సంసారులు ఏమన్నా పెరియ పెరుమాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా? లేదు. ఆ పెరియ పెరుమాళ్ళ యొక్క దయే ప్రవహించి మనం ఉన్న చోట దగ్గరికి వచ్చి మనని ముంచేసి ఆ పెరియ పెరుమాళ్ళే తిరిగి మనని పొందడానికి ఎంత శ్రమ పడుతున్నారో చూడండి. మన దగ్గరికి వచ్చేసి మీరున్నటువంటి స్థితిని చూసుకున్నారా? మీరు అసలు ఏం కోరుకుంటున్నారో చెప్పండి, మేమే ప్రసాదిస్తాము అని పెరియ పెరుమాళ్ళు అడుగుతున్నారు ఈ సంసారంలో ఉండేటటువంటి వారందరినీ. అప్పుడు దానికి సమాధానంగా చెప్తున్నారు సంసారంలో ఉండేటటువంటి వారు. ఇప్పటి అన్నై నోవు పడత్తిన్ కన్నై ఒరు ధార్మికన్ కొండు వందు కాట్టుమాగిల్ ఆమిరే ఎండ్రు కన్నజగియారే ఉగప్పెన్ ఎన్నా. అప్పుడు కూడా మనం ఏమని కోరుకుంటాము? స్వామి, నీ కైంకర్యమే మాకు కావాలి అని కోరుకోవట్లేదు, ఇంకా ఆ విషయ ప్రావణ్యాలే మాకు కావాలి అని కోరుకుంటున్నాం. ఏమంటున్నారు ఆళ్వార్లు ఇక్కడ? ఇప్పటి నోవ పడొత్తిన్ కన్నై ఒరు ధార్మికన్ కొండు వందు కాట్టుమాగెల్. ఇలా మమ్మల్ని వశం చేసుకున్నటువంటి ఆ కంటి చూపు ఏదైతే ఉందో ఆ కళ్ళని ఎవరైనా ధార్మికులు ఒక్కరు తీసుకొచ్చి మాకు ఇస్తే మా మనసు ఆనందంతో నిండిపోతుందండి అని సిగ్గును విడిచి మరీ ఆళ్వార్లు ఆ స్త్రీల యొక్క కళ్ళ యొక్క నేత్ర సౌందర్యమే మాకు కావాలి అని చెప్తున్నారు ఆళ్వార్లు. అంటే ఈ సంసారులు పెరియ పెరుమాళ్లే ఆ దయావర్షాన్ని మన మీద కురిపింపచేసి ఆ దయతోటి మనంతటినీ కూడా తడిపేసి ఓ సంసారులారా, మీకు ఏం కావాలి అని కోరుకోండి, మేము ఇస్తాము అని చెప్పినా కూడా స్వామి మాకు మీ కైంకర్యం కావాలి అని అడగకుండా ఇదిగో ఈ లోకంలో సంసారంలో ఉండేటటువంటి ఆ విషయంలోని అనుభవమే ఇంకా మాకు కావాలి స్వామి, అవే మాకు నువ్వు తెచ్చిపెట్టు చాలు అని అడుగుతున్నట్టుగా ఉందా అని అనిపిస్తోంది. అప్పుడు దానికి సమాధానంగా పెరుమాళ్ళు చెప్తున్నారు. కణ్ణిల్ వాసి అరిందీరెన్రు. ఓహో, మీకైతే నేత్ర సౌందర్యం చూడాలని ఉందా? అయితే చూపిస్తాను చూడండి, అందులో ఉండేటటువంటి విలక్షణత ఏమిటో వైలక్షణ్యం ఏమిటో చూపిస్తాను చూడండి అని తిరయే ఎడుత్తు విట్టు తిరుముఖై కాట్టినార్. వెంటనే ఆళ్వార్లకి ఆ రంగనాథుడికి మధ్యలో ఉండేటటువంటి ఆ తెరని తిరుత్తీరయే, ఆ తెరని తొలగించి తన తిరుముఖ మండలాన్నంతటినీ కూడా సేవింపచేశారు పెరియ పెరుమాళ్ళ ఆళ్వార్లకి. ఆళ్వార్లు అప్పటి వరకు స్త్రీల యొక్క నేత్ర సౌందర్యానికి ఈడుపడినటువంటి ఆ ఆళ్వార్లు ఒక్కసారి ఆ పెరియ పెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండలాన్ని సేవించి ఆ తిరుముఖ మండలంలో ఉండేటటువంటి ఆ కన్నుల యొక్క తిరునేత్రముల యొక్క తిరుకంగళ్
ఆ తిరునేత్రముల యొక్క ఆ సౌందర్యంలో ఒక్కసారి ఆ తిరునేత్రములన్నిటినీ కూడా చక్కగా సేవించి ఆ నేత్ర సౌందర్యంలో మునిగిపోయారు ఆళ్వార్లు. ఉయర్కెల్లాం తాయాయ్ అలిక్కిండ్ర తందామరై కన్నై. ఎలాంటివి ఆ తిరునేత్రములు అంటే ఉయర్కెల్లాం, ఈ లోకాలన్నిటికీ కూడా తాయాయ్, తల్లిగా ఉండి రక్షించేటటువంటి చల్లటి చూపులు, చల్లటి తామర పువ్వులు వంటి చూపులు కలిగినటువంటి స్వామి ఆ స్వామి. అలాంటి నేత్ర సౌందర్యంతో, అలాంటి చల్లటి చూపులతోటి, అలాంటి వికసించినటువంటి తామర పువ్వులు వంటి నేత్రములతోటి ఆ తిరుముఖ మండలంలో ఉండేటటువంటి ఆ నేత్ర సౌందర్యాన్ని చూసినటువంటి ఆళ్వార్లు ఆ నేత్ర సౌందర్యంలోనే ఈడుపడిపోయారు. కాటి అరుళి చూపించి కటాక్షించి ఆ తిరుముఖ మండలంలో ఆ నేత్ర సౌందర్యాన్ని ఆళ్వార్లకు చూపించినటువంటి ఆ శ్రీరంగనాథుడు, కటాక్షించినటువంటి ఆ శ్రీరంగనాథుడు ఆళ్వీర్ నీర్ ఆసై పట్ట కన్నుడయ్యార్ ఇంగే కాణుం ఇంగే పారీర్ ఎన్న. మీరు ఆశపడినటువంటి ఆ నేత్ర సౌందర్యం ఏదైతే ఉందో అది ఇక్కడే చూడండి, ఇదిగోండి మా తిరుముఖ మండలంలో మా నేత్ర సౌందర్యమే చూడండి అని పెరియ పెరుమాళ్ళు ఏదో కొసరి పిల్లవాడికి తల్లి ఎలా అయితే తినిపిస్తూ ఉంటుందో, సాపాటు తినిపిస్తూ ఉంటుందో, అలా మీరు ఆశైపట్ట కన్నుడయార్ ఇంగే కాణుం ఇంగే పారీర్. ఇక్కడే చూడండి, ఇదిగోండి మా నేత్రములు చూడండి. ఇక్కడ నుంచి తిరుముఖ మండలంలో మా చెవుల వరకు వ్యాపించి ఆ పెరియవాయి కంగళ్, అంత పెద్ద నేత్రములు, వేటితోనూ పోలిక లేనటువంటి సౌందర్యభరితమైనటువంటి ఆ నేత్రములను ఇక్కడే చూడండి, ఇదిగోండి వీటిని సేవించండి అని చూపించాడట శ్రీరంగనాథుడు ఆళ్వార్లకి. ఇవైసిల కంగళ్ ఇరుంద పడియన్ ఎన్రు తాం మున్బు అనుభవిత్త కంగళిర్కాటిల్ విలక్షణమాయ్ ప్రాప్తముమాయ్ ఇరుక్కయ్యాలే ఇవరుడయ నెంజు విషయాంతరంగిల్ నెండు మీడదు. ఒక్కసారి ఆళ్వార్లు ఆ తిరునేత్ర సౌందర్యాన్ని చూసిన తర్వాత ఆ తిరునేత్రములలో ఉండేటటువంటి ఆ వైలక్షణ్యాన్ని, ఆ సౌందర్యాన్ని, ఆ నల్లటి కన్నులని, ఆ నల్లటి కన్నులలో ఎర్రటి జీరలు కలిగినటువంటి ఆ తిరునేత్రాలని, ఈ లోకాలన్నీ కూడా తన సొత్తు అని తెలియచేసేటటువంటి ఆ ఎర్రందనం కలిగినటువంటి ఆ పుండరీకముల వంటి ఆ నేత్రములు చూసిన తర్వాత ఆళ్వార్లు ఇప్పటి వరకు అయ్యయ్యో ఏవేవో నేత్ర కన్నులను చూశానే, కానీ ఇలాంటి సౌందర్యాన్ని ఎప్పుడూ మేము అనుభవించలేదే అని విలక్షణమాయ్, అన్ని దేంతో కూడా సాటి లేనటువంటి గొప్ప నేత్ర సౌందర్యం నేత్రములు కదా ఈ నేత్రములు. పరమ ప్రాప్తమాయ్ ఇరుక్కయ్యాలే, పొందడానికి ఎంతో ప్రాప్తముమాయ్ ఇరుక్కయ్యాలే, మనం పొందవలసినటువంటివి ఈ నేత్రం యొక్క కటాక్షములే కదా అని ఆళ్వార్లు తలుచుకొని ఇవరుడయ నెంజు విషయాంతరంగళిల్ నెండు మీడదు. అప్పటి వరకు వారి మనసు ఎలా ఉంది అంటే ఆ ఇతర స్త్రీల యొక్క కన్నుల యొక్క సొగసును చూస్తున్నటువంటి ఆ మనసు స్వామి యొక్క ఆ తిరునేత్ర సౌందర్యంలో మునిగిపోయి అప్పటి వరకు వారు అనుభవించినటువంటి ఆ స్త్రీ సౌందర్యాన్నంత కన్నుల యొక్క సౌందర్యాన్నంతటినీ కూడా మర్చిపోయి ఆ స్వామి సౌందర్యాల్లోనే మునిగిపోయి, అంతేకాకుండా ఆ ఇతర విషయాంతరాల్లో ఉండేటటువంటి విషయాంతరాల్లో ఉండేటటువంటి ఆ ఈడుపాటుని కూడా మర్చిపోయేటట్టుగా చేశాయి ఆ తిరునేత్రములు. అలాంటి తిరునేత్రములు కలిగినటువంటి స్వామి శ్రీరంగనాథుడి కదా అని చెప్తున్నారు. ఇది కేవలం ఆళ్వార్లకి కలిగినటువంటి అనుభవమే కాదు, ఎవరు వెళ్ళి సంసారంలో ఉన్నటువంటి వారు ఎవరు వెళ్ళి ఆ శ్రీరంగం చేరి ఆ పెరియ పెరుమాళ్ యొక్క నేత్రాన్ని చూసినా అందరికీ కలిగేటటువంటి అనుభవమే ఇది. ధనుర్దాసు అని చెప్పబడేటటువంటి ఆయన ఇలాగే ఆళ్వారులాగే స్త్రీల యొక్క నేత్ర సౌందర్యంలోనే ఈడుపడి ఉంటే సౌందర్యాన్ని ఉపాసన చేసేటటువంటి చక్కటి గుణం అతనిలో ఉంది, సౌందర్యం పట్ల ఆదరణ చూపించేటటువంటి గుణం అతనిలో ఉంది అని రామానుజుల వారు మీ భార్య యొక్క నేత్రముల కన్నా కూడా అందమైన నేత్రములు నేను చూపిస్తాను వస్తావా అని రామానుజుల వారు తన ధనుర్దాసు యొక్క శ్రీహస్తాన్ని పపుచ్చుకొని శ్రీరంగనాథుడి యొక్క సన్నిధికి తీసుకువెళ్ళి ఆ పెరియ పెరుమాళ్ యొక్క నేత్ర సౌందర్యాన్ని చూపిస్తే ఆ పెరియ పెరుమాళ్ యొక్క నేత్ర సౌందర్యంలో ఈడుపడినటువంటి ఆ ధనుర్దాసు చివరికి ఎలా పరివర్తన చెందారు అంటే, ఎప్పుడైనా సరే పెరుమాళ్ళు పురప్పాడుకు వస్తే
ఆ ధనుర్దాస్ ఒక కత్తిని పుచ్చుకొని వెళ్తూ ఉండేవారట. ఏమైనా పెరుమాళకి ఆ పురప్పాడులో పెరుమాళకి ఏమైనా అవధ్యం కలిగితే నేను చూసి దాన్ని సహించలేను, నా ప్రాణాలు దాన్ని చూడటం కన్నా, అవధ్యాన్ని చూడటం కన్నా నా ప్రాణాలు అర్పించుకోవడమే ఉత్తమమైనటువంటిది అని ఒక కత్తి పుచ్చుకొని నడిచేటటువంటి ప్రావణ్యాన్ని ఆ నేత్రములు కలగజేశాయి ధనుర్దాసుకి. అలా ఈ సంసారంలో ఉన్నటువంటి వారెవరైనా సరే ఆ తిరునేత్రములను కనుక మనకు సేవిస్తే మన స్వరూపమే కాదు, ఈడుపడకుండా ఉండలేరు అంతే. ఆ నేత్ర సౌందర్యానికి కొట్టుకుపోకుండా ఉండి ఆ నేత్ర సౌందర్యం చూపించినటువంటి స్వామి యొక్క పాదాల దగ్గర పడిపోకుండా ఉండలేనటువంటి స్థితి కలుగుతుంది అని చెప్తున్నారు. ఆళ్వార్ పరమాత్మ తాను స్వయంగా కొంతమందిని తీర్చిదిద్దడానికి ఆళ్వార్లకు చూపించినట్టుగా ఆళ్వార్లకి తానే స్వయంగా నేత్ర సౌందర్యాన్ని చూపించి ఆళ్వారిని దిద్దుబాటు చేశారు. కొంతమంది విషయంలో ధనుర్దాసు విషయంలో ఎలా అయితే ఒక ఆచార్యుల్ని కటాక్షింపచేసి ఆచార్యుల ద్వారా ఆ సౌందర్యానంతటిని కూడా సేవింపచేసి దిద్దుబాటు చేస్తూ ఉంటారు. అలా పెరుమాళ్ళు ఎంతో ఉపకారం చేస్తూ ఉంటారు. చూడండి, ఆళ్వీరే ఇక్కడే చూడండి, ఇక్కడే మా దగ్గరే సేవించండి, ఎక్కడో ఎందుకు ఇప్పుడే చూడండి, ఇక్కడే మీకు చూపిస్తాను అని యొక్క తల్లి ఎలా అయితే ఆ బిడ్డడికి సాపాటు చిన్న చిన్న ముద్దలుగా చేసి సాపాటును తినిపిస్తుందో, తిననని మారం చేస్తున్నటువంటి ఆ పిల్లవాడికి ఎలా అయితే గోరు ముద్దలు చేసి ఇదిగో నానా అని బుచ్చగిస్తూ ఎలా అయితే ఆ సాపాటును అంతటినీ కూడా పెట్టి ఇతర విషయాల పట్ల వెళ్లకుండా ఎలా అయితే తల్లి సంరక్షిస్తుందో, ఆ తల్లి లాంటి వాత్సల్యం కలిగినటువంటి రంగనాథుడు తన నేత్ర సౌందర్యాన్ని సంసారంలో ఉండేటటువంటి వారందరికీ కూడా చూపించి అందరినీ కూడా కట్టిపడేస్తున్నాడు. మిగతా విషయాలు రేపటి రోజు, ఇంకా నేత్ర సౌందర్యం రేపటి రోజు వరకు కూడా మనం ఉంచుకొని రేపటి రోజున కూడా నేత్ర సౌందర్యాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మిగతా విషయాలు రేపటి రోజున యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.